ఏంటి 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలకు దేశవ్యాప్తంగా బంద్ అంటే మన అమరావతిలో భారీ నిర్మాణాలు ఆగిపోతాయా? ఆ మధ్య పేర్ని నాని గారు చెప్పారు, వర్షం పడితే చాలు మేము ఆపక్కర్లేదు అదే ఆగిపోతుంది అని. ఈ విధంగా కూడా ఆగిపోతుందా? ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు భారీ నిర్మాణాలు ఆగిపోతాయి, అమరావతిలో నిర్మాణాలు కూడా ఆగిపోతాయి అనుకుందాం. మరి నీళ్లు తోడే కార్యక్రమం ఆగుతుందా, కంటిన్యూ చేస్తారా? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఊరే నీకు బొచ్చి అనుకున్నాను, బుర్ర కూడా సగం ఉందని ఇప్పుడు అర్థమైందిరా. ఫస్ట్ ఆ సాక్షి పేపర్, సాక్షి ఛానల్ చూడడం చదవడం మాని. అయినా మీకు అమరావతి కట్టడాల మీద మీకెందుకురా? మీకు మామిడికాయ చెక్క ఉంది కదా, వాటిని చూడండి. ఎలాగో మీకు 2029 మీరే కదా వచ్చేది, ముందు వాటి గురించి చూసుకోండి. ఇంకోటి ఏమంటున్నావు, వర్షాలు పడితే కన్స్ట్రక్షన్ ఆగిపోతాయి. ఒరే ఆకు, వర్షాలు పడితే ఏ కన్స్ట్రక్షన్ అయినా ఆగాల్సింది. ఒకవేళ వర్షాలు పడుతున్నప్పుడు నువ్వు కాంక్రీట్ లా చేసావు అనుకో, స్ట్రెంత్ తగ్గి మొత్తం కుప్ప కూలిపోతాయి. మట్టి నయాలి వాటర్ తోడే కార్యక్రమం. పోనీ గుండు మీద వేద్దాం రా, ఫౌండేషన్ తీయకుండా. ఎరా ఫౌండేషన్ లేకుండా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా? ఫౌండేషన్ అంటే సఫిషియెంట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, మనకు కావాల్సిన లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ టైంలో ఏదైనా వర్షం పడితే నీళ్ళు ఆటోమేటిక్ గా నిండితే, లేకపోతే గాల్లో కట్టేద్దామంటే ఫౌండేషన్ లేకుండా. మీరు కట్టేస్తారా బాబు? గాల్లో లేకుండా, మొత్తం ఫౌండేషన్ లేకుండా గాల్లోనే కట్టేస్తారు మీరు. ఊరి నీళ్లు తోటానికి అన్ని డబ్బులు అయిపోతాయి అంటున్నావు. పొలాల్లో రాళ్ల మీద దిష్టి బొమ్మలు వేయడానికి ఎన్ని డబ్బులు అయినా అప్పుడు అడిగావా? పార్టీ కలర్ లో ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, సమాధులకి ఏది కనపడితే దానికి వేసారు. అన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే నువ్వు అప్పుడు అడిగావా? ఎవడో మేధావి చెప్పాడంట వర్షం పడితే ఆ పనులు ఆగిపోతాయంట. ఆ మేధావి దిక్కులేక వాళ్ళ కొడుకుని నిలబెట్టి అట్రప్లో పోయాడు. ఆడి గురించి నువ్వు చెప్తున్నారా?